I would like to speak about Alekia Chitty Pickles. Alekia Chitty Pickles. నిన్ను చూస్తే కంటి మీద కొనుకు రాదు పిల్లడు. దెబ్బలు పడతాయి రో. శివాజీ సొంత స్థలం, తోట, బాండ్స్. సో ఎట్లా మనుషులతో ఎట్లా మాట్లాడాలి, కస్టమర్స్తో ఎట్లా మాట్లాడాలో తెలియకుండా అసలు పచ్చళ్ళు ఎలా అమ్ముతున్నారు మీరు? Why so expensive these pickles? పిచ్ మొహన్ దానా, ఈ తక్కువ ప్రైస్ ని కూడా నువ్వు భరించలేను, హై కాస్ట్, టూ మచ్ కాస్ట్, ఎక్స్పెన్సివ్ అంటున్నావు అంటే నీ దరిద్రం ఏ రేంజ్ లో ఉందో నేను అర్థం చేసుకోగలను. నా మాటిని 4 ఇళ్లలో చూసుకుని పాచి పని చేసుకుని బతుక్కో. వెళ్ళు. నువ్వు ఏదన్నా ఇళ్లలో వెళ్ళి పాచి పనులు చేయాలి. ఈ ఇన్స్టాగ్రామ్ లో కొంచెం ఫేమ్ అవ్వంగానే యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి ఎక్స్పోజింగ్, ఏ పోజ్ అయినా ఫోటో తీసుకో, ఎక్స్పోజింగ్ లా ఉన్నదంటే అంటే ఎక్స్పోజింగ్ ఇస్తే మేము ఎంత రేట్లో పెడితే అంత కొంటారని చెప్పేసి అనుకున్నారా వీళ్ళు? నేను నిజం చెప్తున్నా, చాలా రేట్లు అండి. ఆ మెనూలో మనం చూస్తే నిజంగా చాలా రేట్లు ఉన్నాయి. వాళ్ళ ముగ్గురు అక్క చెల్లెలను చూస్తే మంచిగా చదువుకున్న అమ్మాయిలాగా కనిపిస్తారు. సో ఇంత బూతులు ఎట్లా తిట్టాలనిపించింది నాకు అర్థం కావట్లేదు. ఒక పర్సన్కి తిట్టిన పర్సన్కి కాకుండా వేరే కింద చాట్ ఉంటే ఆ చాట్లో ప్రెస్ అయిపోయి బై మిస్టేక్గా అతనికి వెళ్ళిపోయింది. అది తను రియలైజ్ అయ్యే లోపే ఓకే పర్సనల్ ఇంటర్వ్యూస్కి మరియు వ్యాపార ప్రకటనల కొరకు సంప్రదించండి. హాయ్, వెల్కమ్ టు శివ స్టూడియోస్. నేను మీ శివ చౌదరి. సో ఈరోజు మనం ఒక టాపిక్ మాట్లాడబోతున్నాం. సో ఆ టాపిక్ వచ్చేసి బిజినెస్ పైన, అది కూడా పచ్చళ్ళ బిజినెస్ పైన. సో చాలామంది బిజినెస్ చాలా ఈజీ, ఏదైనా చేయొచ్చు, మనం ఏదైనా చేయగలమని చెప్పేసి చాలామంది అనుకుంటారు. బిజినెస్ అంటేనే పెద్ద పెద్ద స్ట్రగుల్స్ ఫేస్ చేయాలి. అట్లాంటిది ఇన్స్టాగ్రామ్లో ఫేమ్ అయిన వాళ్ళు, యూట్యూబ్లో ఫేమ్ అయిన వాళ్ళు చాలామంది మేము బిజినెస్ పెడతామని చెప్పేసి బిజినెస్లు స్టార్ట్ చేయడం జరిగింది. అది కూడా బిజినెస్ పెట్టాలంటే ఒకప్పుడు ఎంబీఏ చదివినోళ్ళు, ఏదో చదివినోళ్ళు బిజినెస్ పెట్టాలి. అదేవిధంగా ఈ కూరగాయలు చిన్న చిన్న బిజినెస్లు అన్నీ బిజినెస్లే అవుతాయి. బట్ తెలివి ఉంటేనే పెట్టాలి, ఓపిక ఉంటేనే పెట్టాలి. మరీ చెప్తున్నా, ఓపిక ఉంటేనే బిజినెస్లు అనేది స్టార్ట్ చేయాలి. సో ఇప్పుడు నేను ఎవరి గురించి చెప్తున్నానో మీకు అర్థమయ్యే ఉంటుంది. సో అలెక్యా చిట్టి పికిల్స్, వీళ్ళ గురించి మనం మాట్లాడుకుంటే సో మన సిగ్గుచెట్టు. సో ఎందుకంటే ఒక ఆడపిల్ల సో ఒక మహిళను ఎట్లా తిట్టిందో మీరు విన్నారు. సో మీ చెవులారా. సో ఒక ఆడపిల్ల తిట్టే మాటలేనా అవి? సో ఆ మాటలు ఎందుకు మాట్లాడాల్సి వచ్చింది? అసలు మీరు బిజినెస్ ఎందుకు పెట్టాల్సి వచ్చింది? అసలు మీరు వెబ్సైట్ క్రియేట్ చేసి అసలు మార్కెటింగ్ ఎందుకు చేసుకోవాల్సి వచ్చింది? అసలు పచ్చళ్ళ బిజినెస్ ఎందుకు పెట్టాల్సి వచ్చింది? అసలు పచ్చళ్ళ బిజినెస్ పెట్టి సో ఎట్లా మనుషులతో ఎట్లా మాట్లాడాలి, కస్టమర్స్తో ఎట్లా మాట్లాడాలో తెలియకుండా అసలు పచ్చళ్ళు ఎలా అమ్ముతున్నారు మీరు? నిజం చెప్తున్నా. సో అలెక్యా చిట్టి పికిల్స్ నిజంగా సో ఆ రేట్లు ఏందండి, ఒక్కొక్క కేజీకి, హాఫ్ కేజీకి ఆ రేట్లు ఏంది అంతగానో? సో ఎవరికి అమ్మాలని చూస్తున్నారు అంటే మేము చేసేస్తే ఏ ధరలైనా కానీ కొంటారనుకున్నారా, మరి ఏమనుకున్నారా మనకు తెలియదు. కానీ ఎప్పుడైనా కానీ నిజం చెప్తున్నా, ఈ వీడియో చూసేవాళ్ళు ప్రతి ఒక్కరు, నాకు తెలిసి ప్రతి ఒక్కరు మీరు అందరు షాపింగ్ చేస్తూ ఉంటారు. ఏదో చిన్న షాప్కా పెద్ద షాప్కా ఎక్కడికైనా వెళ్తూ ఉంటారు. మీరు వెళ్ళినప్పుడు పక్కా సో ఒక షర్ట్ కొనడానికి వెళ్తే, బాయ్స్ అయితే ఒక షర్ట్ కొనడానికి వెళ్తే సో బ్రాండెడ్, అదేవిధంగా ఒకవేళ ఫిక్స్డ్ రేట్ అంటే అసలు మనం ఎంత రేట్ ఉందో, అయితే ఫిక్స్డ్ రేట్ ఉంటే మనం ఎంత షర్ట్ ఉందో అది కొనుక్కుంటాం. అదేవిధంగా ఫిక్స్డ్ రేట్ లేకుండా డిస్కౌంట్ ఉంటే సో ఇంత ఎందుకన్నా కొంచెం తక్కువ ధరకి అని చెప్పేసి మనం అడుగుతాం. ఒకవేళ బట్టల షాప్కి బాయ్స్ వెళ్తే, అదే ఆడవాళ్ళు చీరలు కొనడానికి వెళ్తే సో అక్కడ కూడా ఆడవాళ్ళు ఇన్ని కొంటాం ఇంత తక్కువకి అని అడుగుతారు. ఎగ్జాంపుల్ కూరగాయలకు వెళ్తేనే సో ఒక టమాటా ఎక్కువ వేయండి, ఒక టదేయండి అని చెప్పేసి మాట్లాడతారు. అదేవిధంగా కొంచెం డిస్కౌంట్ ఇవ్వండి. ఏదైనా ప్రతి ఒక్క దగ్గర మనం కొనడానికి వెళ్ళినప్పుడు కొంచెం తక్కువ వేయండి, 2 ఎక్కువ వేయండి, కొంచెం తక్కువ చేయండి అని చెప్పేసి ఇది పక్కా అడుగుతూ ఉంటాం. అదేవిధంగా ఒక అబ్బాయి సో పచ్చళ్ళ గురించి మాట్లాడినప్పుడు, అంటే ఈమెకు మెసేజ్ చేసి మాట్లాడినప్పుడు ఆ అబ్బాయిని సో అబ్బాయి ఏమన్నాడు, ఆ రేట్లు చూసి కొంచెం ఎక్స్పెన్సెస్ ఉన్నాయి, ఏమైనా తగ్గిస్తారా అనాలి అని చెప్పేసి అనుకున్నాడేమో. సో వాన్ని సో బండబూతులు తిట్టడం జరిగింది. అసలు ఎంత గలీజ్ మాటలు. సో ఈమె కూడా ఒక అమ్మ నుంచే వచ్చింది కదా, సో అమ్మని ఎట్లా తిట్టాలనిపించింది. ఇంకో విషయం చెప్తున్నా, ఆ మాటలు నేను ఇప్పటివరకు అబ్బాయిలు తిట్టడం చూసిన, సో అమ్మాయిలు కూడా తిట్టడం స్టార్ట్ చేసిరంటే నాకు అర్థం కావట్లేదు. ఇంకోటి ఏంటంటే ఈ ఇన్స్టాగ్రామ్ వాళ్ళు ఈ ఇన్స్టాగ్రామ్లో కొంచెం ఫేమ్ అవ్వంగానే యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి ఎక్స్పోజింగ్ చేస్తున్న మహిళలందరి గురించి మాట్లాడుతున్నా. సో ఎక్స్పోజింగ్ తగ్గించి సో కొంచెం
అంటే ఎక్స్పోజింగ్ ఇస్తే మేము ఎంత రేట్లో పెడితే అంత కొంటారని చెప్పేసి అనుకున్నారా వీళ్ళు? అయితే ఆ అబ్బాయిని అనడం కాకుండా దాని తర్వాత ఇప్పుడు అబ్బాయిని అన్నారు, దాని తర్వాత నెక్స్ట్ 1 అవర్కా 2 అవర్స్కా 3 అవర్స్కా వీళ్ళు ఏదైనా జస్టిఫికేషన్ అని ఇవ్వాలి కదా అబ్బాయికి. లేదా అయ్యా నీకు ఇది కాదు, మేము ఇట్లా లేదు అని చెప్పేసి చెప్పొచ్చు కదా. సో ఈరోజు మార్నింగ్ ఒక ఆడియో రావడం జరిగింది. సో మొన్న ఆడియో రావడం జరిగింది, ఈరోజు ఆ ఆడియో రావడం జరిగింది. ఇంకో విషయం ఏంటంటే మొన్న వచ్చింది కదా, ఈరోజు ఎందుకు వీడియో చేస్తున్నావు అన్న అని చెప్పేసి చాలామంది అడగొచ్చు. బట్ నేను ఈ వీడియో ఎందుకు చేస్తున్నా అంటే నా సబ్స్క్రైబర్లు కొంతమంది నాకు ఇన్స్టాలో మెసేజ్ చేయడం జరిగింది. ఇంకో విషయం ఏంటంటే మొన్న తిట్టడం జరిగింది, ఈరోజు వాళ్ళ చెల్లె వీడియో ముందుకు వచ్చేసి వాళ్ళ చెల్లె చెప్తుంది, సో మా అక్క తనని అనలేదు వేరే వాళ్ళని అనడానికి వెళ్ళి సో తినకెళ్ళింది మెసేజ్ అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. ఒక పర్సన్కి తిట్టిన పర్సన్కి కాకుండా వేరే కింద చాట్ ఉంటే ఆ చాట్లో ప్రెస్ అయిపోయి బై మిస్టేక్గా అతనికి వెళ్ళిపోయింది. అది తను రియలైజ్ అయ్యే లోపే వెంటనే డిలీట్ కూడా చేస్తుంది. ఆయన చూసి ఉండరు విని ఉండరు ఏమో అనుకుని ఇంకా మేము కూడా ఏం రెస్పాండ్ అవ్వలేదు. చూసిరు కదా ఏమని చెప్తుంది అంటే ఆమె చెప్పుకుంటుంది, అంటే మా అక్క ఈయన అనలేదు వేరే వాళ్ళని అన్నది, బట్ ఈయనకి వెళ్ళిందని చెప్పేసి చెప్పింది. సో ఈ విషయం సో ముందే మీరు గంట తర్వాతన 2 గంటల తర్వాతన 3 గంటల తర్వాతన 5 గంటల తర్వాతన 12 గంటల తర్వాతన ఎన్నో గంటల తర్వాత డైరెక్ట్ తనకు మెసేజ్ చేసి తనతో మాట్లాడి తప్పయింది మాదే అని చెప్పేసి చెప్పొచ్చు కదా. బట్ చెప్పలేదు, చెప్పకుండా ఈరోజు వీడియో చేయడం జరిగింది. సో ఆ వీడియో ఈరోజు బయటికి రావడం జరిగింది. అదేవిధంగా నేను ఏమని చెప్తానంటే, ఇప్పుడు ఒకవేళ మనం ఏదైనా తప్పు చేస్తే దాన్ని మనం క్షమించమని అడగడంలో తప్పు లేదు. సరే నువ్వు తెలిసి చేసినావా తెలియక చేసినావా ఇదంతా పక్కన పెడితే, సో తను ఏమని చెప్తుందంటే సో చాలామంది ఇట్లా బ్యాడ్గా మెసేజ్లు వేస్తారు మాకు, సో అందుకని చెప్పేసి వాళ్ళపైన రియాక్ట్ అయ్యడానికి వెళ్ళి సో ఈయనని తిట్టింది మా చెల్లె మా అక్క అని చెప్పేసి మాట్లాడుతున్నారు. అంటే ఎవరు అక్కనో ఎవరు చెల్లెనో మనకు తెలియదు, బట్ అక్కడ రాసున్న దాన్ని బట్టి నేను చెప్తున్నా. సో వీళ్ళైతే వీడియోలలో 3 కనిపిస్తారు అనుకుంటా నాకు తెలిసి. సో ఆ 3 అసలు నిజం చెప్పాలంటే ఈ అలక్య చిట్టి పికిల్స్ గురించి నాకు అసలే తెలియదు. ఈ ఇష్యూ అయిన తర్వాతనే నేను వాళ్ళని చూడడం జరిగింది. అయితే అసలు నాకు తెలియదు కాబట్టి నేను మాట్లాడొద్దు అని అనుకున్నా. బట్ ఈమె ఆ ఆడియో విన్న తర్వాత నాకు ఏమని అంటే ఎట్లా అనిపించింది అంటే సరేలే వాళ్ళు తెలిసి చేసిరు తెలియక చేసిరు సరేలే అని చెప్పేసి అనుకున్నాం. దాని తర్వాత ఇంకో ఆడియో బయటికి రావడం జరిగింది. సో ఒక అబ్బాయిని తిట్టడం కాదు, సో ఒక అమ్మాయిని కూడా తిట్టడం జరిగింది. సో అబ్బాయితో మీరు విన్నారా ఏమని తిట్టిందో? సో నా నోట్తో నేను చెప్పలేను కాబట్టి ఒకసారి వినండి. ఇది పిచ్చి మొహం దానా, ఈ తక్కువ ప్రైస్ ని కూడా నువ్వు భరించలేను, హై కాస్ట్ టూ మచ్ కాస్ట్ ఎక్స్పెన్సివ్ అంటున్నావు అంటే నీ దరిద్రం ఏ రేంజ్ లో ఉందో నేను అర్థం చేసుకోగలను. నా మాటిని 4 ఇళ్లలో చూసుకుని పాస్ పని చేసుకుని బతుక్కో ఎల్లు. వస్తే పిచ్చి మొహం దానా, సో కాస్ట్ ఎక్స్పెన్సివ్ అని అంటున్నావు, కాస్ట్ ఎక్కువ అంటున్నావు, సో ఇదే నువ్వు కొనలేకపోతున్నావు అంటే ఏదన్నా ఇళ్ళల్లో పాచి పని చేసుకో అని అంటుంది. అమ్మ తల్లి బిజినెస్ చేస్తుంది నువ్వు, నీకు బిజినెస్ చేయడం రాదు, ఓపిక లేకపోతే బిజినెస్ చేయొద్దు. నువ్వు ఏదన్నా ఇళ్ళల్లో వెళ్ళి పాచి పనులు చేయాలి. సో కస్టమర్లను నువ్వు ఎట్లా మాట్లాడుతావు పాచి పనులు చేయాలని చెప్పేసి. ఒక అబ్బాయిని తిట్టింది అంటే పక్కన పెట్టండి, ఒక అమ్మాయిని కూడా ఎట్లా తిడుతుంది పాచి పని చేసుకొని అంటుంది. అంటే ఈమె అందరి ఇళ్ళల్లో పాచి పని చేసి వచ్చి ఈ బిజినెస్ పెట్టిందా ఏమే? సో బిజినెస్ అంటే అసలు నిజం చెప్పాలంటే ఒక బిజినెస్ స్టార్ట్ చేస్తే వచ్చే కస్టమర్లను దేవుళ్ళతో సమానంగా చూస్తారు. అదే బిజినెస్కున్న విలువ. సో బిజినెస్ మ్యాన్కున్న తెలివి ఉంటేనే ఆ బిజినెస్ పెడతారు. సో ఈమెకు తెలివి లేదు ఏం లేదు, ఏదో ఇన్స్టాగ్రామ్లో ఫేమ్ అయినట్టు ఏదో ఆ జిమ్లో అక్కడిక్కడ వీడియోలు చేసి దాని తర్వాత చలో పచ్చళ్ళ బిజినెస్ మనం స్టార్ట్ చేద్దామని చెప్పేసి స్టార్ట్ చేసిరు. సో మనము అందంగా ఉన్నాం కదా, సో మనం కొనేద్దాము, సో మనం పెట్టేద్దాము, పచ్చళ్ళ బిజినెస్ పెట్టేద్దామని చెప్పేసి పెట్టడం జరిగింది. ఎంత రేటు పెడితే అంత కొంటారులే అని చెప్పేసి చెప్పడం జరిగింది. నేను నిజం చెప్తున్నా చాలా రేట్లు అండి. ఆ మెనూలో మనం చూస్తే నిజంగా చాలా రేట్లు ఉన్నాయి. అంత రేట్లకు ఎట్లా కొన్నారో ఏమో నాకు అర్థం కావట్లేదు కానీ జనాలు. సో ఇంకో విషయం, ఈ ఇష్యూ అయిన తర్వాత ఒక మహిళ కూడా ఒక ఇల్లాలు కూడా బయటికి రావడం జరిగింది. ఆమె కూడా వీడియో చేయడం జరిగింది. సో ఆమె కూడా చెప్పడం జరుగుతుంది, సో నా కూతురు అలక్య చిట్టి పచ్చళ్ళు తిందాం మమ్మీ అని చెప్పేసి అడిగితే పచ్చళ్ళు కొనడం జరిగింది. మా ఆయన ఇప్పుడు బండ బూతులు తిడుతున్నాడు నన్ను. సో ఇట్లాంటి వాళ్ళ దగ్గర మనం కొన్నది, ఇట్లాంటి వాళ్ళ దగ్గర మనం తిన్నది కొని అని మాట్లాడడం జరిగింది మా ఆయన అని చెప్పేసి తను కూడా వీడియో చేయడం జరిగింది. ఒకటి ఆలోచించండి, సో బిజినెస్ గురించి తెలిసిన వాళ్ళే బిజినెస్ చేయాలి. సో ఏదో ఇన్స్టాగ్రామ్లో ఫేమ్ అయిపోగానే నేను నిజం చెప్తున్నా ఈ మధ్య ఎక్కువ అంటే ఎవరిని నేను తప్పు పడతలేను, అదే ఇన్స్టాగ్రామ్ వాళ్ళు యూట్యూబ్ వాళ్ళు అని అనడం లేదు, నేను కూడా ఒక యూట్యూబర్నే. బట్ నేను ఏమంటున్నంటే మనకు ఒక దానిపైన ఒక వస్తువు పైన కానీ ఒక బిజినెస్ పైన కానీ ఏ దానిపైన కానీ మనకు అవగాహన ఉంటేనే మనం ఏదైనా చెయ్యాలి. సో మన దగ్గరకు వచ్చే వాళ్ళను మనం ఎంత గౌరవంగా మనం మాట్లాడితే వాళ్ళంతా గౌరవం ఇస్తారు. అంటే మనకు దగ్గరకు వచ్చే కస్టమర్లను దేవుళ్ళుగా చూడాలి. సో దేవుళ్ళతో సమానం. సో అట్లాంటిది ఈమె ఎట్లా మాట్లాడడం జరిగింది నాకు అర్థం కావట్లేదు. కానీ వాళ్ళ ఇంట్లో వాళ్ళన్నా అసలు అడిగి ఉండొచ్చా ఎందుకమ్మా నువ్వు ఇట్లా మాట్లాడావని చెప్పేసి. అంటే ఇంకో విషయం ఏంటంటే తను వాళ్ళ చెల్లె చెప్తుంది అందులో,
సో 35,000 పైగా మా అందరిపైన రిపోర్ట్లు కొట్టారు. ఎందుకు కొట్టారు? రిపోర్ట్లు ఎందుకు కొట్టారు? మీరు మాట్లాడే మాటలకి అసలు ఆడవాళ్ళు మాట్లాడే మాటలు అవి. సో ఎవరు మాట్లాడే మాటలు? ఎవరో అంటే ఎక్కడో స్లమ్ ఏరియాలలో ఉండేవాళ్ళు, ఏదో చదువు లేకుండా ఏదో ఉన్నవాళ్ళు మాట్లాడే మాటలు. సో మీ అందరికీ మీకు అన్నీ తెలుసు. మీరు చాలాసార్లు పెద్ద పెద్ద హండీలా అవి పెట్టుకొని పెద్ద పెద్ద బౌల్స్ పెట్టుకొని చూడండి ఎంత సాఫ్ట్గా ఉన్నాయని చెప్పేసి చికెన్ పచ్చళ్ళని చూపించిన మీరు, అంత సాఫ్ట్గా వీడియో చేసిన మీరు, సో కస్టమర్లను కూడా అంత సాఫ్ట్గా మీరు అంత హ్యాండిల్ ఎందుకు చేయలేకపోయారు? సో అంటే మీకు బిజినెస్ చేయడం రాదు. బిజినెస్లో మెయిన్గా ఉండాల్సింది ఓపిక లేకుండా మీరు ఎవరిని పడితే వాళ్ళని తిట్టేస్తే సో ఇట్లాగే జరుగుతుంది. ఒక్కసారి ఆలోచించండి, మీకు ఎంత ఫేమ్ ఉందో అంత రెట్టింపుగా నెగిటివ్ ఫేమ్ వచ్చింది ఇప్పుడు మీకు. సో అంటే మీకే కాదు, నేను ప్రతి ఒక్కరికి చెప్తున్నా. సో ఒక దానిపైన మనకు అవగాహన ఉంటేనే దాని గురించి దాంట్లోకి మనం దిగాలి. అవగాహన లేకుంటే మనం వెళ్ళొద్దు. తిట్టేసి ఏదైనా చేయగలం మేము అని అనుకొని చెయ్యకండి. సో ఇప్పుడు మొన్నటి వరకు బెట్టింగ్ యాప్స్ పైన బయటికి రావడం జరిగింది. బెట్టింగ్ యాప్స్ ఎవరెవరైతే ప్రమోట్ చేసారో వాళ్ళందరినీ జైలుకి వెళ్ళడం జరుగుతుంది. సో ఇవన్నీ చేయడం జరుగుతుంది. సో ఇంకో విషయం ఏంటంటే ఈ సోషల్ మీడియా అనేది సో విపరీతంగా అందరూ యూజ్ చేస్తున్నారు. సో ఈ యూజింగ్ వల్ల సో అసలు పిల్లలు మొత్తం చెడిపోయి, యూత్ అంతా చెడిపోయి అసలు విచ్చలవిడిగా ఈ దేశంలో మొత్తం యువత ఎక్కడ పోతుందో అసలు అర్థం కావట్లేదు. నిజం చెప్తున్నా, ఈ బెట్టింగ్ యాప్స్ త్రూ వచ్చేసి చాలామంది చనిపోవడం, అది కూడా ఇది మొత్తం ఈ ఇంటర్ పిల్లలు, ఈ డిగ్రీ పిల్లలు, వీళ్ళే అందరూ ఈ బెట్టింగ్ యాప్స్లో కానీ దేంట్లోనే కానీ చిల్లరగా తయారయ్యారు పిల్లలందరూ. సో వీళ్ళందరికీ ఇట్లాంటి వీడియోలు చూస్తే అరే మేము కూడా మాట్లాడొచ్చు, మేము కూడా చేయొచ్చు, ఏదైనా చేయొచ్చు అని చెప్పేసి ఇట్లాంటి వీడియోలు బయటకు వచ్చినప్పుడు ఎట్లా అనిపిస్తుంది అందరికీ? నిజం చెప్పాలంటే ఇప్పుడు వాళ్ళు నిజం చెప్తున్నా, వాళ్ళ ముగ్గురు అక్క చెల్లెలను చూస్తే మంచిగా చదువుకున్న అమ్మాయిలాగా కనిపిస్తారు. సో ఇంత బూతులు ఎట్లా తిట్టాలనిపించింది నాకు అర్థం కావట్లే. ఒక ఆడపిల్లని తిడతారు, ఒక మొగళ్ళని తిడతారు, ప్రతి ఒక్కళ్ళని మీరు తిట్టడానికే ఉన్నారా? సో ఇప్పటికైనా కానీ అలెక్య చిట్టి పచ్చళ్ళకు సంబంధించిన ఫ్యామిలీ మొత్తానికి ఒక రిక్వెస్ట్ చేస్తున్నా. సో వాళ్ళ తల్లిదండ్రులకు ఒక రిక్వెస్ట్ చేస్తున్నా. అమ్మ అంటే మీరొక్కరే అమ్మ కాదు, సో అందరూ అంటే మా అమ్మ కానీ, మా కెమెరామ్యాన్ వాళ్ళ అమ్మ కానీ, వేరే వాళ్ళ అమ్మ కానీ, అందరు మహిళలందరూ ఒక అమ్మతో సమానం. సో ఆ అమ్మని తిట్టిందంటే మిమ్మల్ని కూడా తిట్టినట్టే. సో మీ అమ్మ ఇప్పటికీ అంటే జస్టిఫికేషన్ ఇవ్వడం జరిగింది, అంటే ఇంకోళ్ళని తిట్టినా అని చెప్పేసి చెప్పడం జరిగింది. కానీ సో ఆయనకు మెసేజ్ చేయడం జరిగింది, తను కూడా రిప్లై చేయడం జరిగింది. అంటే అవునా మీరు ముందే చెప్తే అయిపోతుండే కదా అని చెప్పేసి చెప్పలేదు కాబట్టి ఇంత ఇష్యూ జరిగింది. సరే ఆ అబ్బాయిది జరిగింది, మరి ఇంకో అమ్మాయిది, సో ఆ అమ్మాయిని కూడా తిట్టడం జరిగింది కదా. పాచి పనులలో పని చేసుకోపో, నువ్వు కొనడానికి నీకు చేత కాదని చెప్పడం జరిగింది కదా. సో ఒక్కసారి మీ ముగ్గురు పిల్లలకి మనుషులతో ఎట్లా మాట్లాడాలి, పెద్దవాళ్ళతో ఎట్లా మాట్లాడాలి, కస్టమర్స్తో ఎట్లా మాట్లాడాలి అనేది కొంచెం నేర్పేయండి అమ్మా. నేను చేతులెత్తి దండం చేస్తున్నా. ఇంకో విషయం, ఇది ఓన్లీ అలేఖ్య చిట్టి పికిల్స్కి సంబంధించిన ఫ్యామిలీకే కాదు, సో అందరు ఫ్యామిలీస్కి నేను చెప్తున్నా. ప్రతి ఒక్క ఇళ్ళల్లో నిజం చెప్తున్నా, ఈ జనరేషన్ పిల్లలు సో పెద్దలం అంటే ఒక ఏజ్కి వచ్చినాక, ఇప్పుడు నాకు 26 సంవత్సరాలు, సో ఈ ఏజ్కి వచ్చినాక చిన్న పిల్లల దగ్గరికి వెళ్ళి ఏమ్రా ఎలా ఉన్నావు అని చెప్పేసి అనడానికి భయం అవుతుంది. ఎందుకంటే నీకు ఎందుకు రాబోయా అని అంటున్నారు. సో ఇట్లా ఈ జనరేషన్ అనేది మొత్తం చెడిపోయింది. అంటే ఈ జనరేషన్ ఎట్లా ఉందంటే నెక్స్ట్ వచ్చే జనరేషన్ ఎట్లా ఉంటుందో మనకు అర్థం కావట్లే. సో బ్రహ్మం గారు చెప్పడం జరిగింది, రాను కాలాలలో సో అసలు మనుషులు ఎట్లా మారుతారు, బంధాలు ఎట్లా మారుతాయి, ఎట్లా మారుతాయి మొత్తం చెప్పడం జరిగింది. బ్రహ్మం గారు ఏదైతే చెప్పారో అవి జరుగుకుంటూ వస్తున్నాయి. సో ఇప్పటికైనా కానీ నేను ఒకటే నా రిక్వెస్ట్, మా శివ స్టూడియోస్ త్రూ నేను కోరుకునేది ఒకటే, సో పెద్దలా గౌరవించండి. సో కస్టమర్లు మాత్రం దేవుళ్ళతో సమానం. బిజినెస్లు ఎవరెవరైతే చేస్తారో వాళ్ళందరూ కస్టమర్లను దేవుళ్ళతో చూడాలి, దేవుళ్ళతో సమానంగా చూడాలి. సో వాళ్ళు వస్తేనే నీ బిజినెస్ రన్ అవుతుంది, బిజినెస్ రన్ అవుతేనే నీకు పైసలు వస్తాయి, పైసలు వస్తేనే నీ కడుపుకు అన్నం వస్తుంది. సో అదొక్కటే దృష్టిలో పెట్టుకొని సో బిజినెస్ చేసేవాళ్ళు కూడా సో కస్టమర్లను తిట్టొద్దు. సో ఇది నాది ఒక రిక్వెస్ట్. సో థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ.